మీకు అసలు ప్రజల సమస్యలే పట్టవు. మీకు టీఆర్పీ రేటింగ్లు పడతాయి. మీకు టీఆర్పీ రేటింగ్లు కావాలి అంతే. మనుషులు పట్టారు మీకు. ఎందుకు చూపించుకోవడానికి గ్యారంటీ అండి. ఈ యాత్ర మొత్తం నేను లైవ్ ఇస్తా అని చెప్పి ఉన్న గ్యారంటీ రవిప్రకాష్ అని చెప్పించు. మేము చేస్తున్న ఈ సంఘటనని నేను నిలబడతా అని చెప్పి రవిప్రకాష్ తో చెప్పించు, రాధాకృష్ణతో చెప్పించు. మీకు నేను ఛాన్స్ ఇస్తా. ఏపీఎం ఆంధ్రజ్యోతికి ఛాన్స్ ఇస్తా, టీవీ ఛాన్స్ ఇస్తాను. వెనకజారి మాట్లాడాలి. వెనకజారి హిందువులకి వెన్నుపోటు పరిచేవాళ్ళు మీరు ఎందుకు మళ్ళీ మా అమ్మగారికి మైకులు పెట్టుకొని వస్తారు? ఏం చేయడానికి వస్తున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? మాకు తెలుసు మీరు ఏం చేస్తారో. ఏనాడు మీరు హిందువులకు సహకారం చేయలేదు. మీరు ఎవరిని భుజాన్ని ఎత్తుకుంటారో మాకు తెలుసు. పనికి మాలవాడు అసలు ఏమి వాడికి ఒక గంటలు పెట్టి వాడిన బాబు గారిని పెట్టుకొని నెత్తలు పెట్టుకొని పోకాలు పెడతారు. ఏం కావాలి మీకు టీఆర్పీ రేటింగ్ కావాలా? దేనికైతే వాల్యూమ్ పెరుగుతుందో, ఎక్కడైతే 10 మంది కనబడతారో, ఎక్కడ చూపిస్తే దానికి 10 రూపాయలు ఎక్కువ వస్తాయో అదే కావాలి మీకు. ఎందుకు మీకు ధర్మం అక్కర్లా? ధర్మం గురించి మీకు రావద్దు. దయచేసి మీరు రావద్దు. మీ గురించి మేము రాలేదు. మేము వచ్చే ధర్మ పోరాటం కోసం వచ్చాం. మీరేదో మీడియాలో చూపిస్తారని ఇక్కడ రావట్లేదు. మా ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం మేము గవర్నర్ కలుస్తున్నాం. మిమ్మల్ని మీకు చూపించండి. ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ మీడియా ఈజ్ నాట్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ ది పబ్లిక్ గ్రీవెన్సెస్. ఐఎమ్ షూర్ మీడియా మొత్తం అమ్ముడు పోయింది. అమ్ముకుంటున్నారు. మీకు నిజాయితీ లేదు, నైతిక విలువలు లేవు. ఎల్లో జర్నలిజం తప్ప ఇంకొకటి లేదు. మీకు వాస్తవాలతో సంబంధం లేదు. అక్కడ గీతని చంపిన వాడేమో గీత బాబియా, వారికి ఆ మౌలికి ఇచ్చి పెళ్లి చేయాలనా? ఆసిఫాని చంపిన వాడేమో ఉరి చేయాలనా? ఆసిఫా మీద అయితే ఒక న్యాయము, గీత మీద ఒక న్యాయమా? మీడియా ఎప్పుడన్నా మాట్లాడిందన్నయ్యా? ఇటువంటి ఎవరైనా చెప్పారా? ఎందుకు వస్తారు మీరందరూ? వేస్ట్ మీరందరూ. హిందూ వ్యతిరేక మీడియా నశించాలి. ఏనాడు హిందువులకు సపోర్ట్ గా మీ ఏపీఎన్ ఆంధ్రజ్యోతి లేదు, టీవీ9 లేదు. మీకన్నా బ్రహ్మాండమైన కార్యక్రమాలు శ్రీరెడ్డిలు వాళ్ళందరూ ఉన్నారు. అవి చేసుకోండి. మీకు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చుకోండి. మీకు ఎందుకంటే వాళ్ళతో రేటింగ్లు వస్తాయి. ఆ డబ్బులు తీసుకోండి. నిజాయితీగా మాట్లాడాలంటే ఇవాళ మీడియా చచ్చిపోయిన వాళ్ళ శవాల మీద పేరాలి అనుకుంటున్నారు. మీరు శవాల మీద పేరాలి అనుకుంటున్నారు. బాధ్యతగా మాత్రం మెలగట్లేదు. నైతిక విలువలు చచ్చిపోయినాయి మీడియాలో. మీకెవరికి కూడా నైతికంగా మా ముందర నిలబడి మాట్లాడే అర్హత లేదు. మాది రికార్డింగ్ చేసే బాధ్యత మీకు ఎవరికి లేదు. మీరు ఏది చూపించాలని కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. అనవసరం మీ ముందు మాట్లాడటం. ప్లీజ్ లీవ్ us.